అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ అన్ని ఊళ్ళలో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లల్లో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతూ ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడు. 2 నెలలు ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతూ ఉన్నాం. ఎండలు మండిపోతూ ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని? నేను అడుగుతా ఉన్నా. సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వాలంటీర్ని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు, నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు, అది తప్పు. కాబట్టి వాలంటీర్ల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేయించొద్దు అని మాత్రమే చెప్పింది. నేను అడుగుతా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క వాలంటీర్లు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఉద్యోగులు లేరా నీ దగ్గర? ఏమైపోయినాయి నీ 15,000 సచివాలయాలు? ఏం చేస్తున్నారు నీ పైన 1,65,000 మంది నీ స్టాఫ్? సచివాలయాల్లో 1,65,000 మంది స్టాఫ్ను పెట్టుకుంటే ఒక మనిషి 50 పింఛన్లు ఇస్తే అయిపోయింది. ఇవాళ నీ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రతిపక్షాలని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఎందుకు నువ్వు సచివాలయాల దగ్గరకు వచ్చి, సెక్రటేరియట్ దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్తా ఉన్నావు? ఇది నీ రాజకీయ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నావు. వదిలిపెట్టం జగన్ రెడ్డి. నిన్ను ఇంటి వద్దకే గతంలో పింఛను ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవ్వరూ కూడా
ఈ కూటమి ఎన్డీఏ కూటమి నిన్ను వదిలిపెట్టదో. నిన్న కలెక్టర్ సమావేశం పెట్టావు. కలెక్టర్ సమావేశంలో ఎవడండి ఇతను? మధుసూదన్ మురళీధర్ రెడ్డి. ఇతనెవడండి దాంట్లో మాట్లాడేది? అంటే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఇంటింటికి పింఛన్లు పంచడం కుదరదు అని చెప్పి లేపాక్షి కేసులో A4గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహనిందితుడైనటువంటి మురళీధర్ రెడ్డి ఇతను డిసైడ్ చేస్తాడా? ఎంత ఆశ్చర్యం అండి. లేపాక్షి కేసులో ఏపీఐసి భూముల్ని ఇష్టారీతిని తాకట్టు పెట్టేసుకోండి, మా లంచాలు మాకు ఇవ్వండి అని వాటాలు క్విట్ ప్రోకో చేపట్టి ఇతను A4గా జైలుకి వెళ్ళి వచ్చినోడు ఈ మురళీధర్ రెడ్డి. ఇలాంటి అతన్ని సెర్ఫ్ సీఈఓగా పెట్టుకొని ఇతను నిన్న ఐఏఎస్లు కలెక్టర్ సమావేశంలో ఇతను మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా మురళీధర్ రెడ్డి దగ్గరికి, నీకున్నటువంటి పరిధి ఏంటి? ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కారణం చెప్పు మురళీధర్ రెడ్డి. నీకేమన్నా ఎలక్షన్ కమిషన్ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా? వాలంటీర్ని ఈ పనులకు ఉపయోగించొద్దు అని ఇచ్చింది. దానికి ఒక్కరి భాష్యాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీకి నిన్న మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ కమిటీ వెళ్ళి, అయ్యా నలిగిపోతారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నలిగిపోతారు, ఎండాకాలంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, కనీసం మీ సచివాలయాల దగ్గర తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి పింఛన్ ఇవ్వండి. ఎందుకు వ్యవస్థలన్నీ ఉన్నాయి మీ దగ్గర? లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు. ఒక సచివాలయాల్లో 1,62,000 మంది ఉన్నారు. విఏఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది, ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని పింఛన్లు ఇవ్వడానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు. దీంట్లో సమిధులు అవేది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. మరి ఎండలు మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతూ ఉంటే రేపు పింఛన్లు తీసుకోవడానికి సచివాలయ దగ్గరికి వెళ్తే పండు టాకుల్లాగా వాళ్ళు రాలిపోతే ఎవడు సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి? వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది? వాళ్ళ ప్రాణాలకి వడదెబ్బ తగిలో లేకపోతే ఆ ఎండకు అక్కడికక్కడ కుప్పకూలిపోతే ఎవరు కాపాడతారు జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషను తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తూ ఉన్నాం. ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఓటు ఇంటికే వెళ్ళి వేయించుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం ఆదేశాలు ఇచ్చిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఇస్తున్న పింఛను వ్యవస్థకు కూడా అనుమతినివ్వాలి. తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తా ఉన్నాం. భారత ఎన్నికల ప్రధాన అధికారి గారికి, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారికి కూడా లేఖ రాస్తా ఉన్నాం. చీఫ్ సెక్రటరీని నిన్న కలిసి వచ్చాం. చీఫ్ సెక్రటరీ మరి వ్యవస్థలకు అంతటికి సిస్టమ్ హెడ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా దీని మీద మాట్లాడటం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఎంత ఉందో అధికారుల మీద తెలుస్తూ ఉంది. దబాయిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం రేపు నాదే వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టే జరగాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారుల్ని. ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలి. ఓటునే ఈవీఎంనే ఇంటికి పంపించిన సీనియర్ సిటిజన్స్కి పింఛను ఎందుకు ఇవ్వకూడదు ఇంటికెళ్ళి? ఇవాళ అది అడ్డు పెట్టుకొని రాజకీయ
డ్రామాలు ఆడుతున్నటువంటి వైసీపీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మురళీధర్ రెడ్డిని తక్షణమే సెల్ఫ్ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పించాలి. ఇతను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి పెట్టులాగా పనిచేస్తున్నాడు, పపెట్లాగా పనిచేస్తూ ఉన్నాడు. కలెక్టర్ల మీటింగ్లో కూడా జోక్యం చేసుకొని అసలు విషయం బయట పెట్టకుండా కమిషన్ల కోసం జగన్మోహన్ రెడ్డి కక్కుర్తుపడి 13,000 కోట్ల రూపాయలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లాంటి అవినాష్ రెడ్డి బినామీ కంపెనీలు కాంట్రాక్టర్లకి కమిషన్లు తీసుకొని 13,000 కోట్లలో 10% కమిషన్ 1,300 కోట్ల రూపాయలు తీసుకొని పింఛన్దారులు ఈ పథకాల డబ్బులన్నీ వాళ్ళకి దొడ్డిదారిన తరలిచ్చి సెర్ఫ్ ఖాతాలో రూపాయి లేకుండా, పింఛన్దారులకు 1వ తారీఖు డబ్బులు ఇవ్వడానికి లేకుండా ఇవాళ 4,000 వస్తుందంట అప్పు. ఆ 4,000 వస్తే 4,000 కోట్లు రేపు సచివాలయాల దగ్గరికి ఇస్తారంట. అంటే ఎంతమంది బలి పెడతావు నువ్వు జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు. నీ రాజకీయ రాక్షస క్రీడ కోసం ఎంతమంది రాష్ట్రంలో ప్రజల్ని బలి చేస్తామని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ పింఛన్దారులు అల్లాడిపోతూ ఉన్నారు. డబ్బులు వస్తాయా రావా, ఎన్నికల నిబంధనలు వాళ్ళకి తెలియవు, ఎన్నికల రూల్స్ ఏంటో తెలియవు, అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా మురళీధర్ రెడ్డికి, అసలు నువ్వెవరువయ్యా నువ్వు ఆ మాట చెప్తానికి? డోర్ డెలివరీ అనే విషయం సచివాలయాలకి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి అజయ్ జైన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, టోటల్ కంట్రోల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ చేతిలో రాష్ట్రంలో 15,000 పైన ఉన్నటువంటి సచివాలయాలు మొత్తం ఆయన కింద ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడని చెప్పి నిస్సిగ్గుగా కలెక్టరల్ మీటింగ్లో సీఎం ఆదేశాలు, సీఎం చెప్పాడు ఇంటికి ఇవ్వడానికి కుదరదనంటే అసలు నీ ఖాతాలో డబ్బులు ఎక్కడ ఉన్నాయా? ఈ రోజుకి నీ ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయి? 13,000 కోట్ల బిల్లు చెల్లించి నాటకాలు ఆడుతున్నారా? 4,000 కోట్ల అప్పులు వస్తే ఇద్దామని చూస్తున్నారా? మొత్తం వృద్ధుల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు సొంత తల్లిని తోలేసావు, సొంత చెల్లిని తోలేసావు, సొంత బాబాయిని లేపేసిన వాళ్ళు కాపాడుతూ ఉన్నావు, సహకరిస్తున్నావు, బాబాయ్ కూతుర్ని దుర్భషలాడుతున్నావు. ఇవాళ 60 లక్షల మంది తల్లుల్లాంటి, అక్కల్లాంటి, చెల్లెల్లాంటి వికలాంగ దివ్యాంగ సోదరుల్ని ఈ రోజున నీ రాజకీయాల కోసం బలి చేస్తూ ఉన్నావంటే నీకన్నా పరమ దుర్మార్గుడు ఎవరూ లేరు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పటికైనా ఆదేశాలు ఇవ్వండి. ఈరోజు డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమనండి, మీ సచివాలయ సిబ్బందిని పంపించండి. అందరూ కూడా 1,65,000 మంది సెక్రటరియట్ ఆఫీసులు, విలేజ్ సెక్రటరియట్ ఆఫీసుల్లో ఫ్రీగా ఉంటే ఎందుకు మీరు చేయటం లేదని అడుగుతా ఉన్నా. పింఛన్లని తెలుగుదేశం పార్టీ నిన్న చీఫ్ సెక్రటరీ గారిని కలిసాం. చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు రివ్యూ పెట్టారంటున్నారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎన్నికల సంఘం ఆదేశాలని ఉల్లంఘిస్తున్నారు, దయచేసి ఆ పని చెయ్యొద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి ఉండేది 40 రోజులే, 40 రోజుల తర్వాత పెట్టా బేడా సర్దుకొని వెళ్ళిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి. మీరు చట్టాలని కాపాడుతున్న వాళ్ళు, సిస్టమ్ని రన్ చేసేవాళ్ళు, దయచేసి మీరు ఒత్తిళ్ళకి గురి కాకుండా చట్టాన్ని అమలు చేయండి. ఎన్నికల సంఘం ఏమిచ్చిందో వాలంటీర్లను పక్కన పెట్టండి, సచివాలయ సిబ్బందితో
ఇంటికి పంపించండి. ఇంటికి పంపించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం. అవసరమైతే లంచ్ మోషన్ వేసి హైకోర్టు కూడా వెళ్తామని ఇంటికి ఇచ్చే వరకు కూడా అని హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్నికల కమిషన్, భారత ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కలుస్తాం. ఇక్కడ హైకోర్టును ఆశ్రయిస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మా రాష్ట్రంలో వృద్ధులకి, వితంతువులకి, వికలాంగ, దివ్యాంగ సోదరులకి ఖచ్చితంగా పింఛను ఇంటికి చేరవలసిందే. నిన్ను విడిచిపెట్టం జగన్ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మేము అదే చెప్పింది, ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పింది. వాలంటీర్ వ్యవస్థని పూర్తి దుర్మార్గంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చాలామందిని రిజైన్ చేయించాడు. ఎందుకు రిజైన్ చేయించాడంటే ప్రభుత్వ పథకాలకి ఇంకా మేము రాము, రేపు వేరే గవర్నమెంట్ వస్తే రాదు కాబట్టి ముందే వెళ్ళిపోతున్నాం అని చేయించాడు. అలాగే ఇవాళ ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా వాళ్ళకి సొంతంగా పార్టీ తరఫున జీతాలు ఇచ్చి ప్రచారం కూడా కడతా ఉన్నాడు. ప్రభుత్వం నుంచి 5,000 ఇస్తున్నాం, రేపు మీకు అధికారంలోకి వస్తే అచ్చేస్తాం ఇచ్చేస్తాం, ఇప్పుడు మేము 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పి ఆ డబ్బులు ఇచ్చి ఎన్డీఏ కూటమి మీద, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద విష ప్రచారం ఉపయోగిస్తూ ఉన్నాడు జగన్ రెడ్డి. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించారు, పర్మనెంట్ చేస్తాం. అట్లాగే వాళ్ళకి మెరుగైనటువంటి 30,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునే విధంగా జీతాలు ఇస్తాం, మంచి పొజిషన్లో వాళ్ళని ఉంచుతామని. నమ్మకుండా ఎవరన్నా వాలంటీర్లు పడితే వాళ్ళ లైఫ్లు పోతాయి, జీవితాలు పోతాయి. ఈ దొంగలతో చేరితే, జగన్మోహన్ రెడ్డి అనే దొంగలతో కనుక చేరితే, ఈ దొంగల ముఠాతో కనుక చేరితే వాళ్ళ జీవితాలు పోతాయి. రేపు పొద్దున్న భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగాలు కూడా రావు. కాబట్టి వాటిలోకి ఇరుక్కోవద్దని కూడా వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తాం.